సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. విధులు బహిష్కరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. గత 5 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్కు సైతం తాము సమస్యలు విన్నవించుకున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న జీతాలను విడుదల చేయడంతో పాటు ప్రతి నెల 5వ తేదీలోపే జీతాలు చెల్లించాలన్నారు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ ను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించడంతో ఓపీ సేవలు నిలిచిపోయాయి. దాంతో పేషెంట్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. జనరల్ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాను. మాకు 5 నెలల నుంచి వేతనాలు రావట్లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, రూమ్ కిరాయిలు కట్టలేకపోతున్నాం, తినడానికి తిండి లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి అందరూ అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా జిల్లా అధ్యక్షుడు అడిగేందుకు అరెస్ట్ చేశారు. అతన్ని అర్జెంటుగా విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఎంఐనో చదువుతున్నాను 15 సంవత్సరాల నుంచి. మాకు 5 నెలల నుంచి జీతాలు రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. నిన్న కలెక్టర్ గారి దగ్గర మెమోరాండం ఇచ్చి ధర్నా చేస్తామని కూర్చుంటే అధ్యక్షుడిని అశోక్ని అరెస్ట్ చేశారు. అశోక్ గారిని ఎమ్మటే విడుదల చేయాలి. మా 5 నెలల జీతాలు ఎమ్మటే విడుదల చేయాలని కోరుకుంటున్నాం. షానాజ్ అండి, సూర్యాపేట గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో డియూగా విధులు నిర్వహిస్తున్నాను. గత 5 నెలలుగా మాకు జీతాలు ఇవ్వడం లేదు. దీని గురించి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్లి ప్రస్తావన జరిగించడం జరిగింది. కనీసం మా సూపరింటెండెంట్ సార్ కూడా దీని గురించి స్పందించడం లేదు. రూమ్ రెంట్ కానీ, పిల్లల ఫీజులు కానీ, కనీస ఆర్థిక ఇబ్బందులు అనేవి చాలా ఎదుర్కొంటున్నాం. దయచేసి మా విన్నపాలన్నింటినీ తొందరగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. మా అధ్యక్షుడు గౌరవనీయులైన అశోక్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాం. 1 నెల, 2 నెలలు, 3 నెలలు అండి, కనీసం 6 నెలలు అంటే కనీస అవసరాలు తీసుకోవడానికి కూడా మా వల్ల కావట్లేదు. దీని గురించి వెంటనే కలెక్టర్ గారు స్పందించాలని కోరుకుంటున్నాం. ధర్నా చేయడం కోసం అండి, ధర్నా చేస్తున్నామని చెప్పి ముందుగా తెలుసుకుని ఆయనను అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని మేము అడుగుతున్నాము. ఆయనను వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు రామారావు. నేను సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాను. మాకు 5 నెలల నుంచి వేతనాలు రావట్లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మా పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, రూమ్ కిరాయిలు కట్టలేకపోతున్నాం, తినడానికి తిండి లేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి అందరూ అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా జిల్లా అధ్యక్షుడు అడిగేందుకు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడు ఆరోపణ.